వ్యవసాయ సహకార సంఘం 72వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా జాతీయ సహకార విధానం భారత సహకార రంగానికి క్రమబద్ధమైన రోడ్ మ్యాప్ అనే అంశంపై జరిగిన ప్రత్యేక సమావేశానికి వచ్చేసిన అతిథులు, గ్రామ పెద్దలు, సహకార సభ్యులు, రైతులకు, నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు, సహకార నిపుణులు మాట్లాడుతూ జాతీయ సహకార విధానం దేశంలోని సహకార వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడమే లక్ష్యమని పేర్కొన్నారు. సహకార సంఘాల పనితీరును బలోపేతం చేసేందుకు వ్యవస్థాపకమైన రోడ్ మ్యాప్ రూపొందించబడింది అని, డిజిటలైజేషన్, నైపుణ్యాభివృద్ధి, పారదర్శక ఆడిట్, సభ్యుల పాలు పెంపు వంటి అంశాల విధానంలో ప్రధాన లక్ష్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సహకార సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అట్లుండండి. శ్రీనివాసాలు, శివ మేడం, శ్వేత మేడం గారికి మా యొక్క శుభాభివందనాలు. మరియు ఇప్పటి వరకు ఏదైనా కానీ రైతు లేనిది మా సొసైటీ లేదు. ఏదన్నా ఉందంటే మీ యొక్క బ్యాడీ కానీ, సోయా కానీ, మొక్కజొన్న కానీ, వీటి వల్ల కమిషన్ అయితే ఏదైతే వస్తుందో ఆ కమిషన్ ద్వారా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనా కానీ ఇప్పుడు మేము ఫర్టిలైజర్ అమ్ముతాం, దానివల్ల కానీ పెస్టిసైడ్ అమ్ముతాం, దానివల్ల కానీ వీటి వల్ల వచ్చే కమిషన్ మీదనే ఇప్పుడు ఏదైతుందో గోదాం రైతు విశ్రాంతి భవనం కట్టడం జరిగింది, సిఎస్సి సెంటర్ కట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నాబార్డు వాళ్ళకి ఇస్తే 2 గోదాముల కొరకు కూడా ప్రపోజల్ పెట్టినాం, వాటిని కూడా చేయడం జరుగుతుంది. ఏదైనా మీ సహకారం ఉంటే అన్ని రకాలుగా మేము ముందుకు జరుగుతాం. ఇంతకుముందు కూడా సార్ చెప్పినట్టు నాబార్డు ద్వారా మనకు ఒకటి ఇవ్వడం జరిగింది గిఫ్ట్ అనేది. అదేవిధంగా నెక్స్ట్ సారి ఇంకా అంతకంటే ఎక్కువ డెవలప్ అయ్యేటట్టు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటాను. ఇంతతో మనం ముగిస్తున్నాం. దార్శనికతను అనుసరించి స్థిరమైన సహకార అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని ప్రోత్సహించడం ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్గా మార్చాలనే యొక్క సమిష్టి ఆశయానికి అనుగుణంగా గణనీయంగా దోహదపడటం ఈ యొక్క ప్రయత్నం. అట్టడుగు స్థాయిలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి, లోతుగా అధ్యయనం చేయడానికి మరియు సులభతరం చేయడానికి చట్టపరమైన, ఆర్థిక మరియు సంస్థాత్మక చట్టాన్ని సృష్టించడం, సహకార సంస్థలు వృత్తిపరంగా నిర్వహించబడే పారదర్శకమైన, సాంకేతిక ఆధారితమైన, ఉత్సాహభరితమైన మరియు ప్రతిస్పందించే ఆర్థిక సంస్థలుగా మార్చడం ద్వారా ప్రజల సభ్యుల ఉత్పత్తికి మద్దతు ఇవ్వడం ఈ విధానం యొక్క లక్ష్యం. 6 వ్యూహాత్మక మిషన్ స్తంభాల ద్వారా సాధించబడుతుంది. 1. పునాదిని బలం చేయడం, అంటే సహకార ఉద్యమానికి బలమైన పునాది నిర్మించడం. ఉత్సాహాన్ని ప్రోత్సహించడం, అంటే ఉత్సాహభరితమైన మరియు స్వయం స్థిరమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం. సహకార సంస్థలను భవిష్యత్ సిద్ధంగా ఉంచడం, సహకార సంస్థలను వృత్తిపరమైన మరియు స్థిరమైన ఆర్థిక సంస్థలుగా మార్చడం ముఖ్య ఉద్దేశం. సమ్మిళిత తత్వాన్ని ప్రోత్సహించడం మరియు విస్తృత పరిధిని ప్రోత్సహించడం, అంటే సహకార నేతృత్వంలోని సమగ్ర అభివృద్ధి మరియు సహకార సంస్థలను ప్రజల ఉద్యమంగా సంస్థల ప్రవేశాన్ని ప్రోత్సహించడం. సభ్యులే కాదు, ఈ యొక్క అనేక రకాల సహకారం పరస్పరం కలుపుకొని ప్రోత్సహించడం ద్వారా ఈ యొక్క అభివృద్ధి సాధించడం. 5వది కొత్త మరియు ఉద్భవిస్తున్న రంగంలోకి ప్రవేశించడం. రకరకాలైనటువంటి అనేక రంగాలు కొత్త వస్తుంది, దాంట్లో కూడా సహకార రంగాలు ప్రవేశించి వాటిలో కూడా మన యొక్క పాత్ర తీసుకొని అభివృద్ధి, సహకార సంస్థల అభివృద్ధి చెందడం. సహకార సంస్థల ప్రవేశం ప్రోత్సహించడం అంటే సహకార అభివృద్ధికి 6వది యువతరాన్ని రూపొందించడం. యువతరం కూడా దీంట్లో కదిలి వచ్చేసి పనిచేసినట్టయితే, అందించినట్టయితే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, తద్వారా వాళ్ళకు నాలెడ్జ్ ఇవన్నీ మనకు యువతరం యొక్క నిరుద్యోగ సమస్యలు తీరే అవకాశం చాలా ఉంది. యువతరాన్ని ప్రేమించడం మరియు గ్రామీణ సహకార వాతావరణంలో అనుసంధానించే సహకార ఆధారిత అనుభవపూర్వక అభ్యాసాన్ని వారికి అందించడం. ఇటువంటి లక్ష్యాలు 6. ఇవన్నీ దీంట్లో చాలా క్లుప్తంగా రాశారు కానీ చాలా అర్థాలు ఉన్నాయి దీంట్లో. ఇంకా కొన్ని ఏమున్నాయంటే రాబోయే 10 సంవత్సరాల్లో 6 వ్యూహాత్మక మిషన్ స్తంభాల కింద 16 లక్ష్యాలు, ఈ 6 వల్ల ఇంకా 16 లక్ష్యాలు వేరే పెట్టారు. స్వయం ప్రతిని అందించడానికి, పారదర్శక ప్రోత్సహించడానికి, వ్యాపార సంస్థలు ప్రోత్సహించడానికి, సుపరిపాలన అందించడానికి, సహకార సంస్థలకు సమాన స్థాయిని అందించడానికి, సకాలంలో సంస్కరణల ద్వారా అనుకూలమైన చట్టపరమైన మరియు నియంత్రణ వాతావరణం సృష్టించడం. ఇతర ఆర్థిక సంస్థల మాదిరిగానే అందుబాటులో ఉన్న మరియు సరసమైన ఆర్థిక మరియు సమాన వ్యాపారంలో అవకాశాలను పెంపొందించడం. సహకార సంస్థల మధ్య సహకారం మెరుగుపరచడం. సహకార నిర్మాణ మార్గదర్శనంలో
కొత్త సహకార సంఘాన్ని రూపొందించడానికి సహకార మంత్రి శాఖ సెప్టెంబర్ 22లో 40 మంది సభ్యుల జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి అధ్యక్షత వహించే బాధ్యతను మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు అప్పగించారు. ఈ కమిటీలో అన్ని స్థాయి రంగాలలో జాతీయ మరియు రాష్ట్ర సహకార సమాఖ్యలు మరియు సహకార సంఘ సభ్యులు, సంబంధిత కేంద్ర మరియు రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, విద్యా సంస్థలు ప్రతినిధులు ఉన్నారు. సహకార రంగ వాటాదారులు మరియు రాష్ట్ర యునైటెడ్ ప్రభుత్వాలతో బహుళస్థాయి సంప్రదింపులు మరియు ప్రాంతీయ వర్క్షాపుల ద్వారా ఈ విధానాన్ని రూపొందించారు. కమిటీలు 17 సమావేశాలు జరిపి ప్రాంతీయ వర్క్షాప్లను నిర్వహించింది. సంప్రదింపుల ప్రక్రియ నుండి 640 సూచనలు అందుకుంది. ఈ సూచనలు పూర్తిగా విశ్లేషించి విస్తృతమైన చర్చల ద్వారా కొన్ని అంశాలు ఈ విధానంలో చేర్చారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 47 నాటికి సహకార్ సే సమృద్ధి, సహకారంతోనే శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు అనే నినాదంతో మరి వికసిత్ భారత్ అనే దార్శనికతను సాకారం చేసేందుకు జాతీయ సహకార విధానం ఇందుకు చెప్పినట్టు 2025లో రూపొందించబడింది. పరస్పరం సమాజ ధోరణి, సమాజ ధోరణి, లాభాల సమాన పంపిణీ మరియు ప్రజాస్వామ్య పనితీరు లాంటి స్వాభావిక లక్ష్యాల ద్వారా అభివృద్ధికి సమర్థవంతమైన సాధనంగా సహకార సంస్థలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. సహకార రంగం యొక్క మొత్తం అభివృద్ధిని మరియు వృద్ధిలో జాతీయ సమాఖ్యలు, సంఘాలు కీలక పాత్ర కూడా ఉంటుందని గుర్తించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని వేగంగా అధ్యయనం చేయడానికి దృష్టి సారించి ఈ రంగం యొక్క క్రమబద్ధమైన సమగ్ర అభివృద్ధిని సులభతరం చేయడానికి ఈ యొక్క విధానం ఉద్దేశించబడింది.